ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టీచర్ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్. మరి కొద్దిసేపట్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు అంతా సిద్ధం చేస్తుంది. మరి కొద్దిసేపట్లోనే ఈ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరి కొద్దిసేపట్లో విడుదల కాబోతోంది. ఈ స్కెడ్యూల్ను కూడా ఇప్పటికే విడుదల చేశారు. స్కెడ్యూల్ గురించిన వివరాలు కూడా చెప్పారు. ఏప్రిల్ 20 అంటే ఈరోజు మరికొద్ది సేపట్లోనే ఈ నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. ఇవాళ నుంచి మే 15వ తారీఖు వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు సిబిటి విధానంలో పరీక్షలు ఉంటాయి. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వివరాలు పొందుపరుస్తారు. మేనిఫెస్టోలోని కీలక హామీని కూటమి సర్కారు నెరవేర్చబోతోంది. ఈ హామీని ఎన్నికలకు ముందు ఇచ్చారు, ఎన్నికల హామీగా ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా ఈ హామీని చేర్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ఈ హామీని నెరవేర్చబోతోంది. అభ్యంతరాల స్వీకరణ కూడా ఈ మొత్తం స్కెడ్యూల్ ఏ విధంగా ఉందో చెప్పబోతున్నాను. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజుల చెల్లింపు, దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20వ తారీఖు నుంచి నమూనా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. మే 30 నుంచి హాల్ టికెట్స్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు ఉంటాయి. పరీక్షలు పూర్తయిన తర్వాత రెండో రోజునే ప్రైమరీ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల లోపల అభ్యంతరాలను లేవనెత్తాల్సిన అవసరం ఉంటుంది. 7 రోజుల లోపల అభ్యంతరాల స్వీకరణ కూడా గడువిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన 7 రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్ కీని విడుదల చేస్తారు. ఆ తర్వాత వారం రోజులకే మెరిట్ జాబితాను కూడా విడుదల చేస్తారు. మొత్తానికి మెగా డిఎస్సి నోటిఫికేషన్ని మరి కొద్దిసేపట్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడెప్పుడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేస్తారా అని ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరికొద్దిసేపట్లో ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేయబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవాలి. మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఈ పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్తో కూడా మనం మాట్లాడదాం. కృష్ణమోహన్, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో ఎవరెవరైతే ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళని చూస్తున్న రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా చాలా కాలంగా మెగా డిఎస్సి కోసం ఎదురు చూపులు చూస్తున్న నేపథ్యంలో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చివరికి 9 నెలల తర్వాత ఈరోజు చంద్రబాబు బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రకటన 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ యాంగిల్లోనే ఈ రోజు 10 గంటలకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో సమాచారం ఉండబోతుంది. 10 గంటల నుంచి పూర్తిగా ఈ వెబ్సైట్ లో అన్ని రకాల సమాచారాలు పూర్తిగా ఉంటాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 16,347 ఉపాధ్యాయ పోస్టులకు దీనికి సంబంధించి పూర్తి స్థాయి వెబ్సైట్ లో పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ఈ భర్తీలో కూడా రాష్ట్ర స్థాయిలో 259, జోన్ స్థాయిలో 2,000 పోస్టులకు సంబంధించి కూడా ఇది కూడా ఉండబోతుంది. అంటే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,374 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతుంటే వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,559 పోస్టులు ఉంటాయి. ప్రభుత్వం జిల్లా మండలాలు, జిల్లా పరిషత్తు, పురపాలిక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైల్ సంక్షేమ పాఠశాలలు ఖాళీల్లో కూడా ఏదైతే జిల్లా స్థాయిలో నియామకాలు చేస్తారు దీనికి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ ని ఏ జోన్లలో ఖాళీగా ఉన్నాయో వీటన్నిటినీ కూడా పూర్తి చేసే నేపథ్యంలో ఎస్సీజీ పోస్టులు దీంట్లో 6,599, స్కూల్ ఆఫీస్ స్టేట్ 7,488, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,000, దాదాపు 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో 2,500, జోన్ 1లో 4,400, జోన్ 3లో 348, జోన్ 3లోనే
570, జూన్ 4లో 688 పోస్టులు ప్రస్తుతం అయితే జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి వెబ్సైట్ కరెక్ట్ గా 10 గంటల నుంచి పాఠశాలకు సంబంధించిన విద్యాశాఖ వెబ్సైట్ లో క్లియర్ గా దీంట్లో ఉంచబోతున్న పరిస్థితి అయితే ఉంటుంది. ఏప్రిల్ 20, మే 15న ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపులు, తర్వాత దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 20న నమూనా పరీక్షలు ఉంటాయి. మే 30న హాల్ టికెట్ల డౌన్లోడ్ ఉంటుంది. జూన్ 6 నుంచి జూలై 8 వరకు కూడా పరీక్షలు నిర్వహించబడతాయి. అన్ని పరీక్షలు పూర్తయిన 2 రోజుల తర్వాత కీని విడుదల చేస్తారు. తర్వాత ఎవరైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ కూడా చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ ముగిసిన మరో 7 రోజుల తర్వాతనే ఈ తుదికి అంటే ఫైనల్ కి విడుదల చేసే ప్రయత్నం ఉంటుంది. ఆ తర్వాత వారం రోజుల్లో మెరిట్ జాబ్. అయితే ఒక్కసారిగా ఇంతమందికి ఈ రోజు ఇన్ని పోస్టులు ఇవ్వడం, ఈ రోజు మెగా డిఎస్సి సంబంధించి వ్యవహారాన్ని నడపడం మాత్రం నిజంగా చాలా మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 43 సంవత్సరాలు దాదాపుగా అందులో గవర్నమెంట్ కూడా వాళ్ళకి వయసు పరిమితి కూడా కొంత పెంచింది. సో దాంట్లో దాదాపుగా 40 సంవత్సరాలు 40 ఏళ్ల వాళ్ళు కూడా ఈసారి రాసే అవకాశాన్ని కల్పించిన నేపథ్యంలో అభ్యర్థుల్లో అయితే కొంత ఆనందం అయితే ఉంది. మొత్తం మీద ఎట్టకేలకు చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సి రావడం అనేది కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఈ 10 గంటలకు వచ్చి వెబ్సైట్ చూసిన తర్వాత కొంత దాంట్లో ఏంటి ఏమున్నాయి, అసలు యాక్చువల్ గా మనం మాట్లాడుకున్న పరిస్థితులు ఏంటి, ఈ వెబ్సైట్ ప్రకటన ఏ విధంగా ఉంది అనే సమాచారం తర్వాత కొంత సమాచారం, పూర్తి స్థాయి సమాచారం అభ్యర్థుల నుంచి వచ్చే అవకాశం కనబడుతుంది. కానీ ఈ విషయాన్ని మేనిఫెస్టోలోనే పొందుపరిచారు. ఇప్పుడు మెగా డిఎస్సి ఏకంగా ఇన్ని పోస్టులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎదురు చూస్తున్న వాళ్ళంతా నిరుద్యోగుల నుంచి వస్తున్న రియాక్షన్ ఏంటి? డెఫినెట్ గా కొంత హ్యాపీ మూడ్ ఉంటుంది కదా. చాలా కాలంగా నిరుద్యోగులు మెగా డిఎస్సి అని చెప్పి ప్రతిసారి చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా చాలాసార్లు హామీ ఇచ్చాడు, మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. తర్వాత నారా లోకేష్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మొన్న కూడా చాలా మంది కలిసినప్పుడు కూడా నారా లోకేష్ ని ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు క్లియర్ గా ఇప్పుడు ఈ వారంలో మీరు గుడ్ న్యూస్ ఉంటారు, నేను ఎప్పుడు చెప్తానో మీరు చూడండి, 2-3 రోజుల్లోనే మీరు మరో గుడ్ న్యూస్ ఉండబోతున్నారని ఆయన మొన్న యూరోప్ వెళ్లే ముందు చెప్పబోతున్న టైంలోనే ఆయన చెప్పారు. చెప్పినట్టుగానే ఈ రోజు ఈ వ్యవహారాన్ని అయితే ముఖ్యమంత్రి తన తండ్రి బర్త్డే సందర్భంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఈ నోటిఫికేషన్ ని మెగాకి ప్రకటించిన పరిస్థితి. ఈ రోజు 10 గంటలకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో ఉంచబోతుంది. అయితే దీంట్లో ఒకటి పేపర్ 1, పేపర్ 2గా ఉంటాయి కాబట్టి అంటే ప్రిన్సిపల్, పీజీటీ, తర్వాత టీజీజీ పోస్టులకు మాత్రం పేపర్ 1గా ఆంగ్ల భాష నైపుణ్యం అంటే ఇంగ్లీష్ లో దాన్ని నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 మార్కులు వస్తే అర్హత సాధించినట్టుగా పరిగణిస్తున్నారు. ఇందులో అర్హత సాధిస్తేనే ఫస్ట్ పేపర్ లో అయితేనే సెకండ్ పేపర్ కి మార్కులు లెక్కించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అయితే ఎంతమంది దీనికి అప్లై చేస్తున్నారనేది కూడా చూడాలి. ఇన్ని పోస్టులకి ఈ దరఖాస్తులు వచ్చిన తర్వాత ఎంత స్పీడ్ గా మొత్తం మీద ఎన్ని వేల మంది, లక్షల మంది దీనికి అప్లై చేస్తున్నారు అనే విషయం కూడా కొంత వెబ్సైట్ లోనే అంటే స్టార్ట్ అవుతుంది కాదు 10 గంటలకి, ఎన్ని రోజుల్లో ఇది కంప్లీట్ అవుతుంది, ఫైనల్ గా 10 మంది ఎంతమంది అప్లై చేశారు, ఇవన్నీ కూడా కొంత టైం తీసుకుంటుంది. బట్ ఏదైనా ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. దే ఆర్ హ్యాపీ. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరికొద్ది సేపట్లో విడుదల కాబోతుంది. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవాళ నుంచి మే 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి జూలై 6వ తారీఖు వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వివరాలు ఉంటాయి. మేనిఫెస్టోలో కీలక హామీని కూటమి సర్కార్ నెరవేర్చబోతోంది. మెగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా నిరుద్యోగులు ఎంతగా ఎదురు చూస్తున్నారు? ఈ నోటిఫికేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.